టీడీపీ పవర్ను ఎవరు ఎప్పుడు తగ్గించలేరన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు. కొత్త టీంతో పార్టీకి నూతన ఎనర్జీ రావాలన్నారు. 44 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు సవాళ్లు ఎదుర్కొన్నారన్న సీఎం సీనియారిటీ సమర్థత చూసి పదవులిచ్చామని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్తో పాటు నూతన కార్యవర్గ కమిటీ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణామం చేయించారు. టీడీపీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు టీడీపీ శ్రేణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు మంత్రి నారా లోకేష్. పార్టీ నేతలపై అనేక కేసులు పెట్టి వేధించారన్న విషయాన్ని గుర్తు చేశారు. మంగళగిరి టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ముగింపు ప్రసంగం చేసిన లోకేష్ కార్యకర్తల కష్టం వల్లే తాము ఇక్కడ ఉన్నామని, వారి సంక్షేమం కోసం 160 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో కొత్త పెన్షన్లకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత తాజా పరిణామాలపై చర్చిస్తారు. మే 1న కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన ఉంది. పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. ప్రజా వేదిక సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. కడప జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివి మాధవ్ నేతృత్వంలో నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను నిరంతరం ప్రచారం చేయాలని ఆయన అన్నారు. అమరావతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులను ఆయన ఆశీర్వదించారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. కొన్ని సంస్థలు టీఎంసీ అధికారం నిలుపుకుంటోందనగా మరికొన్ని బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనాలు వేశాయి. మరోవైపు తమిళనాడులో డీఎంకే అధికారం నిలుపుకుంటోందని మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ చెబితే కొన్ని మాత్రమే అన్నా డీఎంకే కూటమికి మొగ్గును చూపించాయి. అస్సాంలో మరోసారి ఓటర్లు బీజేపీకే పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సీఎం హిమంతా శర్మ నేతృత్వంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలు అంచనా వేశాయి. కేరళంలో లెఫ్ట్ కూటమికి ఎదురుగాలి తప్పదని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూటీఎఫ్ కు ఈసారి ఓటర్లు మద్దతు తెలిపినట్లు సర్వే సంస్థలు తెలిపాయి. కాకినాడ జిల్లా కట్టమూరు గ్రామానికి కేంద్ర సమాచార ప్రసార సహాయక మంత్రి లోగనాథన్ మురుగన్ విచ్చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు నివాసంలో తేనేటి విందుకు హాజరైన మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో కిషన్ రెడ్డి సమావేశం చేపట్టారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే భయాందోళనతో సమీక్ష సమావేశం కీలకంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో కళ్యాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నూతన దంపతులకు, మహిళలకు బట్టలు మార్చుకునే సౌకర్యాన్ని కల్పించలేదంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ వ్యాఖ్యలపై జనసేన నాయకులు మూర్తి యాదవ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వంపై అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు మంత్రి కొండ సురేఖ తెలిపారు. 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పెద్దవాడపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను బీజేపీ తొలగిస్తుందన్నారు మంత్రి పొన్నం. ప్రతి బూత్ కు ఒక BLAను నియమించాలని, సర్వ ఓటర్ సవరణలో ఓట్లు పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేశారు. ఏలూరు జిల్లా అక్కంపాలెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది.
టీచర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులు, సూపర్వైజర్ పద్మజ పాల్గొన్నారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికలో శ్రీనివాస రామానుజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పురస్కారాలు అందించారు. ఉత్తమ సేవ పురస్కారాన్ని మంత్రి సీతక్క అందుకున్నారు. ఈ అవార్డులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందించారు. కాకినాడ జిల్లా కేంద్రం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాజా రవివర్మ 178వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డిజిటల్ యుగంలోనూ ఆర్టిస్టులు తమ ప్రతిభను నిలబెట్టుకుంటున్నారని ప్రశంసలు కురిపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తార్నాకలో తన నివాసంలో డిజిటల్ జనాభా లెక్కల స్వీయ నమోదును పూర్తి చేసినట్లు తెలిపారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియ పారదర్శకత, వేగం, సౌలభ్యాన్ని పెంచుతుందన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిన్ను మాధవ్ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం జరిగింది. ప్రాపర్టీ, మహిళలు, చిన్నారులపై నేరాలు, పెండింగ్ కేసులపై వేగంగా సమీక్ష జరపాలన్నారు. దర్యాప్తును చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లాకే గోల్వలపురం గ్రామ శివార్లలో జూదమాడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. బయట గ్రామాల నుంచి పుట్టినరోజు వేడుకకు వచ్చిన వారు ఈ జూదంలో పాల్గొనడంతో కౌన్సిలింగ్ ఇచ్చారు. తహసీల్దార్ వద్ద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలో ఖేలో ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన జట్లకు బహుమతులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా సామగుట్టపల్లిలో మహిళలు నీటి సమస్యలపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. కృష్ణా జలాలతో ఇతర చెరువులు నింపినా తమ చెరువుకు నీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు 95.15% ఉత్తీర్ణత సాధించగా మొత్తం 4.97 లక్షల మంది పాస్ అయినట్లు అధికారులు తెలియజేశారు. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాల్సిందిగా విద్యార్థులు ధర్నా చేపట్టారు. క్యాంపస్ వద్ద రోడ్డుపై 4వ సంవత్సరం విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా కరప మండలంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబును జనసేన నాయకులు విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వంలో 24 గంటల చెల్లింపులు జరుగుతున్నాయని అన్నారు. డీజిల్ కొరతపై కన్నబాబు చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో సీఐ చిన్న మల్లయ్యపై అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బ్రాహ్మణపల్లి ఫామ్ హౌస్ లో పనిచేసే మహిళపై దాడి చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బీఆర్లో ఉన్న చిన్న మల్లయ్యపై కేసు నమోదు చేసి పోలీసులు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు. అమరావతిలో విశాఖ ఎక్స్ప్రెస్ లో మహిళపై జరిగిన అమానుషమైన ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆరా తీశారు. బాధితురాలిని వీడియో కాల్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డిపై కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార దుర్వినియోగం, అనుమతులు లేకుండా కార్యాలయ మార్పులు చేశారనే ఆరోపణలు గుప్తుమంటున్నాయి. తిరుపతి జిల్లా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం పుణ్యాహవాచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధిపై కేంద్ర జాయింట్ సెక్రటరీ అమిత్ సింఘాల్కు వివరించారు. జిల్లాలో ఉన్న 26 పాఠశాలలో స్మార్ట్ క్లాసులు, ల్యాబ్లు, డిజిటల్ బోధన అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా వీకోటలో విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యపై నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు ఆళ్లగడ్డ జర్నలిస్టులు. ఈ విషయంపై డిమాండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్కు లక్ష్మీదేవికి వినతి పత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టులపై దాడులు బాధాకరమని అన్నారు. నెల్లూరు జిల్లా భోగ్యంవారిపల్లి గ్రామంలో భోగ్యం శేషమ్మ ఇంట్లో ఈ నెల 22న 12 సవర్ల బంగారం దొంగతనం జరిగింది. అనుమానితులపై కేసు నమోదు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణ న్యాయం చేయాల్సిందిగా కోరింది.
హైదరాబాద్ ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజల దృష్టి మళ్లించి నగదును దోచుకుంటున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఇంటిపల్లి రామారావు వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో రైతులు ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. ఆలూరు గ్రామానికి చెందిన గుజ్జల శ్రీధర్ పురుగుల మందు సేవించేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. హార్వెస్టర్ యజమాని తమ పొలానికి రాకుండా అడ్డుకుంటున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో కారు బీభత్సాన్ని సృష్టించింది. అదుపు తప్పి బైకులను ఢీకొట్టింది. మరో 2 వ్యక్తులపై దూసుకెళ్లగా మెగావత్ వంత అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. హైదరాబాద్ కామటిపుర పోక్సో కేసులో నిందితుడైన అమన్ కుమార్ కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 10 ఏళ్ల బాలుడిపై అసహజమైన లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 2023లో నమోదైన ఈ కేసులో సాక్ష్యాల ఆధారంగా కోర్టు శిక్షను ఖరారు చేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కాసలమ్మ అనే మహిళ పల్లె వెలుగు బస్సు దిగుతూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు వెనుక టైరు కింద పడిపోయింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్లో కమిషనర్ జి సుధీర్ బాబు రిటైర్మెంట్ సందర్భంగా గౌరవ వందనాన్ని స్వీకరించారు. 37 ఏళ్ల తన సేవలో వివిధ హోదాల్లో పనిచేశానని, సహచరుల సహకారంతో విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ను నెంబర్ 1గా నిలిపామని కూడా తెలిపారు. చిత్తూరు జిల్లాలో విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖపట్నం దావా గార్డెన్స్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పలు సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. ఇక నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా పెరకవేడు గ్రామానికి చెందిన నిరుపేద యువతి మమత వివాహానికి బిల్లా శివాని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. మమత వివాహానికి హాజరై 20,000 రూపాయల విలువైన వంట సామాగ్రిని అందజేశారు బిల్లా సుధీర్ రెడ్డి, ఉషమ్మ దంపతులు. 10వ తరగతి ఫలితాల్లో 99% ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా మహబూబాబాద్ నిలిచింది. రాష్ట్రంలో 5వ స్థానం సాధించింది. మొత్తం 8,152 మందిలో 8,058 మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థినులు రుషిత, అక్షయ 589 మార్కులతో జిల్లా ప్రథమ స్థానంలో సాధించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేసవి ఎండల మధ్య వర్షం కురవడంతో రైతులు, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ 3 రోజుల పాటు భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వర్షంతో ఉష్ణోగ్రతలు తగ్గి ఉపశమనం లభించిందంటూ ప్రజలు అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా కేంద్రంలో రాయలసీమ లిఫ్ట్ డ్రిప్ ఇరిగేషన్ పై వైసీపీ సమావేశాలు విమర్శించారు. ఎమ్మెల్యే పరిటాల శ్రీరామ్, ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదన్నారు. టీడీపీ పాలనలో సాగు, త్రాగునీరు అందించామన్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మలపాడు అడ్డ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైకును ఢీకొనడంతో 2 యువకులు మృతి చెందారు. మృతులు సత్తెరపల్లికి చెందిన గంప ఆంజనేయ, వేజెండ్ల ఇమేజ్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్పేట యూపీహెచ్సీ వద్ద డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన శ్రమదానం నిర్వహించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్లో పెట్రోల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దంటూ ఏసీపీ చక్రపాణి తెలిపారు. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దన్నారు. పెట్రోల్ సరఫరా ఉందని, అధికంగా నిల్వ చేయడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వికారాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామంలో పిడుగుపడి కోడి ఆనందం అనే వ్యక్తి మృతి చెందారు. మేకలను మేపుతూ చింత చెట్టు కింద పడుకోగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ గోషామహల్లో ఫార్చ్యూనర్ వాహనం అనధికారికంగా సైరన్ వినియోగంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనం యజమాని గిరీష్ కుమార్ అగర్వాల్, అతని డ్రైవర్ హన్మారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీఐపీ స్టిక్కర్ల దుర్వినియోగం చేస్తున్నారని కూడా మండిపడ్డారు.
తెలంగాణ సచివాలయంలో పోలీసు అధికారిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న తటూరి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసు యూనిఫామ్లో ప్రవేశించి సీఎం భద్రతా విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి ప్రజలను నమ్మబలికాడు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టి మోసం చేసినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మంగ్లీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆమె తమ్ముడు శివ చౌహాన్ స్పష్టం చేశారు. ఫోటోల ఆధారంగా జరుగుతున్న దుష్ప్రచారం నిరాధారమన్నారు. మైక్రో ఫైనాన్స్ స్కామ్తో తమకు సంబంధమే లేదని ఖండించారు. పోలీసుల నుంచి క్లీన్ చిట్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అవసరమైతే తాము కోర్టులో కూడా పోరాడుతామని చెప్పారు. బాపట్ల జిల్లా రావురిపేటలో దంపతుల ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది. మాజీటి ప్రభాకర్, పార్వతి కుటుంబ కలహాల కారణంగా ఇంట్లోనే బురు వేసుకుని మృతి చెందారు. తమ 13 నెలల శిశువును ఉయ్యాలలో పెట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. కాకినాడ జిల్లా ఇంజరం గ్రామానికి చెందిన రైతు మేడిశెట్టి శ్రీను కొత్త వరి వంగడాన్ని అభివృద్ధి చేశాడు. ఈ వంగడం ఎకరాకు సుమారు 80 బస్తాల దిగుబడిని ఇస్తుంది. గత 4 ఏళ్లుగా సాగు చేస్తున్నట్లుగా తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పొలాన్ని సందర్శించి రైతును అభినందించి ప్రశంసించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని బీసీవై చీఫ్ బి రామచంద్ర యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇక ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కడప జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రంలో బీఆర్ఓ సుబ్బరాయుడిపై 3 యువకులు దాడి చేశారు. స్కూటర్ను ఆటోతో ఢీకొట్టడంతో వివాదం చెలరేగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు దాడి చేయడంతో ఆయన తలకు గాయమైంది. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. జనగామ పట్టణం కూర్మవాడలో థార్ కార్ అధిక వేగంతో బైక్ మెకానిక్ షాపులోనికి చొచ్చుకుపోయింది. షాపులో ఉన్న వ్యక్తి అప్రమత్తంగా తప్పించుకోవడంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. షాపు ముందున్న 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. నిర్లక్ష్యంగా కారు నడపడం వల్ల ఈ ఘటన జరిగిందంటున్నారు స్థానికులు. క్రేన్ సహాయంతో కారును తొలగించారు. మహబూబాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కల్పించేందుకు ఎస్పీ డాక్టర్ శబరీష్ మిస్ట్ కూలింగ్ సిస్టమ్స్ ను ప్రారంభించారు. ట్రాఫిక్ బూతులు ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్లు చల్లటి నీటి తుంపరులు చల్లి వేడిని తగ్గిస్తున్నాయి. అంతేకాదు పోలీసులకు కంటి అద్దాలకు కూడా పంపిణీ చేశారు. వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. జనగామ మండలం గానుగు పహాడు సమీపంలో నిరసన చేపట్టే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు చేసి లారీలు పంపించాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో రథ సప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరాన ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. ప్రాచీన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరిగింది. ర్యాలీ తర్వాత మానవహారాన్ని నిర్వహించారు. నందికొట్కూర్ షాదీఖానా భవనాన్ని ప్రారంభించకపోవడంపై వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ దారా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందన్న షాదీఖానాను 48 గంటల్లో ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా అవరికట్ట నియోజకవర్గం దివిసీమలో త్రిదండి చిన్నజీఆర్ స్వామి పర్యటించారు. అభినవ మేలుకోట కోడూరు మండలం ఉల్లిపల్లెం గ్రామంలో శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయ రాజగోపురం కుంభ ప్రోక్షణ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పెద్దపురంలో తిమ్మాపురం సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్పై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిలి మండలం కొండుకుదురు గ్రామంలో ఆర్ల అక్కమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎంపీ గంటి హరీష్ కుమార్ మాథూర్ హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
ఏపీ పారిశ్రామిక అభివృద్ధిని స్వాగతిస్తామని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాట్లాడిన ఆయన ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ఇవ్వడంపై ప్రశ్నించారు. డేటా సెంటర్ కోసం భూమి కేటాయింపు తమ హయాంలోనే జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంతో పాటు పాక్పట్ల, జాఫ్రాపూర్ గ్రామాల్లో గన్ని బ్యాగుల కొరత ఏర్పడింది. దీంతో మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి ప్రారంభించారు. వైద్యులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సికింద్రాబాద్ నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 2వ వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. ప్రజల సమస్యలపై స్పందించి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. పెద్దపల్లి జిల్లాలో విద్యార్థి సమస్యలపై చేపట్టిన విద్యార్థి పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసుల ముందస్తు అరెస్టులకు దిగడంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో షెనాయ్ నర్సింగ్ హోమ్ సమీపంలో గల ఓ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన బ్యారాక్ను కరీంనగర్ సిపి గౌస్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి ప్రత్యేకమైన పూజలు చేశారు. అమరవీరుల జ్ఞాపకార్థం బ్యారక్ నిర్మించడం జరిగిందని తెలిపారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం తల్లార్లపల్లి గ్రామ శివార్లలో వంతెన కూలిపోయింది. దీంతో వినుకొండ నుంచి ప్రకాశం జిల్లా ఈదర అద్దంకి వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 4 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర తలమడుగు రైతు కిషోర్ రావు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రైతు బంధు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రబీ రైతు బంధు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్ జీడిమెట్ల డి పోచంపల్లిలో విద్యుత్ షాక్తో ఒక వ్యక్తి మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తి విద్యుత్ లైన్మెన్ నాగబాగుగా గుర్తించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మల్లంపేట వీరాంజనేయ స్వామి ఆలయ భూమి రికార్డులు మార్పు చేయవద్దంటూ గ్రామస్తులు కోరారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించారు. హైదరాబాద్ చార్మినార్ జోన్ పరిధిలో బైక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వాహనాల్లో ఎత్తుకెళ్తున్న దుండగుడిని అరెస్ట్ చేసి 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపైకి వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 భక్తులకు గాయాలయ్యాయి. బెంగాల్లో చివరి విడతలో భారీగా పోలింగ్ నమోదైంది. 90% పైగా పోలింగ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది. మే 4న బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అదే రోజు తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు కూడా మే 4నే విడుదల కాబోతున్నాయి. పుదుచ్చేరిలో బీజేపీ కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మెజారిటీ సర్వేలు తెలిపాయి. బీజేపీ 16 నుంచి 20 స్థానాలు, కాంగ్రెస్ 6 నుంచి 8 స్థానాలు, ఇతరులు 3 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలు అంచనా వేశాయి. మే నెలలో ప్రధాని మోదీ ఐరోపా దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మార్గ మధ్యలో యుఏఈలో ఆగి ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై చర్చలు జరపనున్నారు. దీనిపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇరాన్ పౌరులకు ఆ దేశం పిలుపునిచ్చింది. యూకేలో ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన పోస్ట్ వైరల్గా మారింది. శత్రువుకు తలగొద్దు, దేశం కోసం మనమంతా ప్రాణాలు అర్పిద్దామంటూ పోస్టు చేసింది. ఈ పోస్టుపై యూకే అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను పెంటగాన్ తప్పుదో పట్టిస్తోందన్నారు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ సైనిక శక్తిని భారీగా దెబ్బతీశామని ప్రకటనలపై జేడీ వాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో
ఈ సిగరెట్ తాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై దీర్ఘకాలిక ముట్టడికి సిద్ధమవ్వాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్మోజ్ జలసంధి దిగ్బంధనాన్ని మరికొన్ని రోజులు పొడిగించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.